ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓం. నిన్నంతా కలిపిన శ్లోకం పూర్తయింది. వివేక్ చూడమని రెండవ భాగం 237వ శ్లోకం పూర్తి చేశాం. ఇక్కడ నుండి ఎక్కువగా ఆత్మతత్వాన్ని గురించే నిర్వచనం చేయడం జరిగింది. మొదటి శ్లోకం మరొకసారి చూడండి. అతః పరం బ్రహ్మ సదద్వితీయం విశుద్ధ విజ్ఞాన ఘనం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానందరసస్వరూపం. ఆత్మ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంది. సత్ పరమాత్మ సత్స్వరూపం, అద్వితీయం, రెండవది లేనటువంటిది, విశుద్ధం, విజ్ఞానఘనం, అద్వితీయం, విశుద్ధం. రెండవది లేదు కాబట్టి దాంట్లో మలినం అనేటువంటిది లేదు. ప్యూరిఫైడ్ అండి అంటే ఇంతవరకు మలినం ఉన్నది అని. ఆత్మలో ఎప్పుడూ మలినం చేరదు. జీవుడు బుద్ధికే మలినం అంటుకుంటుంది, ఆత్మకు చేరదు. విజ్ఞాన ఘనం, మరచిపోయాడు అంతే. ఇక్కడ మేల్కొన్నాడా, ఒక్కడే కనిపిస్తాడు. ఘనీభవించిన జ్ఞానస్వరూపం అండి. రసస్వరూపం అని అన్నారు కింద, ఆనంద రసస్వరూపం అని. ఆనందం యొక్క సారం అండి అని, జ్ఞానం యొక్క ఘనీభవించిన జ్ఞానం అండి అని. ఈ అన్ని పదాల భావం ఏంటి అని అంటే, ఉన్నది ఒకటే, రెండవది లేదయ్యా. కానీ మరపులో కలగంటూ ఉన్నావు, దాని నుండి బయటపడాలి అని అనుకుంటే ఏం లేదు. ఆలోచనల్ని మేలుకొని ఉన్నప్పుడు ఆలోచనల్ని ఆపగలిగితే చాలు, నిజస్వరూపాన్ని గుర్తిస్తావు. బలవంతంగా ఆలోచనలు ఆపితేనేమో బుద్ధి కూడా మూతపడుతుంది. కానీ శుద్ధం చేసే ఆలోచనలు ఆపినప్పుడు దృష్టి సూక్ష్మమయ్యి తత్వాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. దానికి ఏంటి అని అంటే, ప్రశాంతం, ఆద్యంత విహీనం, అక్రియం. అక్రియం క్రియారహితమైనదే కానీ ఉపాధుల చేత చేయబడే క్రియలన్నీ నిష్కామం అయితేనే అంతఃకరణ శుద్ధమయ్యేది. అక్రియారూపం కాబట్టి నేను ఏ పనులు చేయనండి, కుదరదు. ఆత్మ అక్రియారూపమే, నీకెందుకు తెలియలేదు? నువ్వెందుకు
క్రియారూపమైన దేహాన్ని నేనని భావిస్తున్నావు. లోపల ఉంది మలినం, అది తొలగాలనా? కర్మ నిష్కామంగా చేసినప్పుడు అంతఃకరణం శుద్ధవుతుంది. రెండోది ఆద్యంత విహీనం, మనసు ఎప్పుడూ ద్వైతాన్నే ఇష్టపడుతుంది. కారణం దానికి అలవాటు అయింది. ఇప్పుడు ఏకమైన దేవుణ్ణి అత్యంత ఇష్టంగా ఆశ్రయించగలగాలి. బయటకు చూసావా ఎప్పుడూ అనేకమే. నిద్ర మెలకువల్లో మెలకువే కాదు, నిద్రలో కూడా అనేకమే. కానీ ఒక రూపాన్ని పట్టుకొని సంపూర్ణంగా మనసు శరణాగతి అయిందా, రెండవది కనిపించిన స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రశాంతం, మనస్ఫూర్తిగా ప్రశాంతిస్తుంది. అప్పుడు నిరంజనం, కారణ శరీరంలో మలినాలన్నీ ఆ విధంగా కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇక్కడ మనసుని శాంతింపజేసే కొద్దీ భక్తితో భగవంతుణ్ణి, ఆత్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నావు కదా. ఈ జీవభావానికి పరమాత్మ భావానికి మధ్యలో ఉన్న అంతరం ఏదైతే ఉందో అంజనం, అది భగవంతుడే పైనుండే కరిగిస్తాడు. నేను దేహం అనే భావంతో నువ్వు కరిగించలేవు, ప్రార్థించాలి. నేను ఆత్మ అనే స్థితికి కానీ రాగలిగితే నీ అంతటి నువ్వే కరిగించేయచ్చు. అన్యత్వాన్ని దునుమాడడమే ఇక్కడ కావాల్సినటువంటిది. సో అప్పుడు జ్ఞానం ఘనీభవిస్తుందండి అని ఎందుకన్నారంటే, జ్ఞానం అంటే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇదేంటి అంటే, నువ్వు బయట నుండి సంపాదించుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ఆయన క్షణిక విజ్ఞానం అని కూడా విజ్ఞానం వైకోశంలోనే ఉంటుంది. కారణ శరీరం కరిగిపోతే ఏకత్వ స్వపాన్ని పొందుతుంది జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటండి? బయటికి చూసి ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోవడం అనేది కాదు, ప్రతి ఒక్కటి ఆత్మే అని గుర్తించగలగడం. ప్రతి ఒక్కటి ఆత్మ యొక్క స్వరూపమే అని చెప్పి గుర్తించగలగడం. ఉన్నది ఒకటే, మరి ఇంకా ఫ్లో అయ్యేది ఎక్కడ? నదులు ఫ్లో అవుతూ ఉంటాయి, సముద్రం కూడా కదులుతుంది కదండి. ఎట్లాగా? తనలో తన కదులుతూ ఉంటాయి. మీ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ సత్సంగాలకు వచ్చాము అనడానికి, హాయిగా చైర్లో కూర్చొని ఊగుతున్నాము అనడానికి ఎంత తేడా ఉంటుందో, అలాగా నడుచుకుంటూ చోటుకు వచ్చినట్టుగా నది ప్రవహిస్తూ అట్లా వస్తుంది. కానీ స్టార్ట్ అయింది కూడా ఆయన దగ్గర నుండే నది. కానీ ఆత్మ చైతన్యం ఉంది, అంతటా ఉంది, హాయిగా తనలో తన అట్లా కదులుతూ ఉంటుంది. సో విశుద్ధం, విశుద్ధం. రెండవది లేని స్థితి గుర్తించబడినప్పుడు నిరంతర ఆనందరస స్వరూపం. ఇప్పుడు ఉన్నది కేవల ఆనందం. అయ్యా, ఆనందం ఇంకొక దానివల్ల వచ్చేది కాదు, ఆనందం కనిపించేది కాదు. ఉపాధుల చేత అనుభవించబడితే అది విషయానందం. వాటి మీద నీకు ఆపేక్ష ఉంది కాబట్టి తెలుస్తుంది. కానీ నీకు నువ్వుగా ఉండేటప్పుడు గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నామండి. ఎలాగా? నువ్వే అది అయినావు. బయట నుండి వస్తే విషయానందం, నీకు నువ్వుగా ఉండే దుఃఖరహితమైన స్థితి అయితే ఆత్మానందం. గాఢ నిద్రలో ఆత్మానందమే, కాకపోతే అక్కడ తమస్సు ఉంది, చీకటి తెలియట్లేదు. దానికి ఒక్క స్టెప్ దాటితే ఆ చీకటి కూడా వెళ్ళిపోతుందండి. అదే కదండి కష్టం. అవునవును, అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఎవరో ఒకరు లేపేస్తారండి. మంచి కలగంటూ ఉంటే టక్కమని లేపేసావయ్యా, అదాకా వెళ్ళాలి అని అనుకుంటా. కానీ అదిగో నేను వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళలేవు. అయి ఉన్నాను అనుకుంటే నిరోధించగలవు మనసుని ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా? చూడు,
నిరస్తమాయాకృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కళమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిదిదం చకాస్తి. ఏదో గుర్తించండి, నిరస్తమాయాకృత సర్వభేదం. ఈ కళ్ళతో చూస్తే ద్వైతమే కనిపిస్తుంది. ఓ విషయం గుర్తుంచుకోండి, ఈ కళ్ళతో చూస్తున్నామంటే మధ్యలో మనసు ఉంటుంది. చూసేది ఆత్మయే, మనసు దూరుతుంది. మనసు దూరుతుంది అంటే కారణ శరీరం కదిలింది. ఏం చేయాలండి? శుద్ధం చేయాల్సిందే, అవకాశం లేదు. దాని లోపల ఏకత్వ భావంతో భిన్నత్వ భావాన్ని శుద్ధం చేయాలి. నిరస్తకాయ మాయాకృత సర్వభేదం. భేదాలు కొంచెం సూక్ష్మ దృష్టి పెట్టి చూస్తే బయట కనిపించేటువంటి దేహాలు పంచిపోతాలే, అందరిలో ఉన్నాడు పంచిపోతాలే. మరి ఇక్కడ ఎందుకయ్యా? మత భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, వర్గ భేదాలు, లింగ భేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం మనసులో కల్పనే. అవునా? ఎక్కడ? ఎవరి మనసులో? నీ మనసులో నువ్వు దుడి చేసుకోవయ్యా. అందరి మనసు నుండి ఎప్పుడు దుడుచుకోవాలి. నేను చూస్తానండి అందరిలో ఆత్మను. మరి అందరూ అనుకోరే, నీకెందుకు? అందరూ ఉన్నారు అని అనుకున్నావు అని అంటే నీలో ద్వైతం ఉంది అనే బలమైన భావన ఉంది. ముక్తి నీకు కావాలి కానీ ఇతరుల కొరగా నువ్వు పొందాలి కదా. సో కాబట్టి ఏమిటి అనంటే, నీ లోపల నువ్వు శుద్ధం చేసుకుంటే నువ్వు పరమాత్మను గ్రహిస్తావు. దీనికి ఇతరులు సహకరిస్తారా, సహకరించరా? అది నీ ప్రారంధం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇతరులకు సహకరిస్తే నీకు కూడా సహకరిస్తారు. నువ్వు ఇతరులను వ్యతిరేకిస్తే నీకు కూడా వాళ్ళు ఇచ్చినట్టు కనిపిస్తుంది, వ్యతిరేకించకపోయినా. అర్థమైందా? మనసులో ఏది కదులుతుందో అదే ఇతరులు అంటున్నారు అని అనిపిస్తుంది. ఈ మనసును ఇక్కడ దునిమేస్తే, భేదాలు తొలగించి వారేస్తే మనసు క్వైట్ కా. అప్పుడు మిగిలింది ఉంది నిత్యం. ఈ నేను నిత్యం ఎప్పుడు ఉంది, భూత భవిష్యత్ వర్ధమానాల్లో మార్పులే లేకుండా. ఎలా ఉంది? సుఖం. సుఖం, దుఃఖం లేదు అక్కడ. నీకు ఎవరైనా గుర్తొస్తేనే దుఃఖం వచ్చేది, గుర్తుంచుకోండి. నీకు ఏదైనా విషయం గుర్తొస్తేనే, ఏదైనా రూపం గుర్తొస్తేనే నీకు దుఃఖానికి హేతు. రూపాన్ని తోసిపారేసావు, కేవల సుఖం. నిష్కళం, సుఖస్వరూపమైనటువంటి దాంట్లో ఇక విభాగాలు లేవు. మాకు ఎవరు కనిపించరండి. నీ దేహం నీకు కనిపించినా కూడా, నువ్వు ఈ దేహం అనిపించినా కూడా దుఃఖమే. బయట తోసేసానండి, ఈ దేహం అనిపించింది. ఏమనిపించింది? ఈ దేహం రోగాలు పాలైపోయిందండి. నీకు తెలియదు, అది ఎప్పుడు రోగం ఇష్టమే. అవునా? చెప్పండి, ఎప్పుడు లేవు రోగాలు? పుట్టినప్పటి నుండి ఉన్నాయా లేవా? ఎందుకు వస్తాయండి? నేను దేవుడు తెలుసు కదా. దాని ప్రారంధాన్ని అది భోజిస్తుంది, దాని ప్రారంధాన్ని అది అనుభవిస్తుంది. నువ్వెందుకు దాంతో తాదాత్మ్యం? ఆయన ఎప్పుడు మాండవ్యముని ఋషులందరికీ బ్రహ్మలోకంలో మీటింగ్ జరుగుతుందట. అందరూ వెళ్ళారు అక్కడికి. సభాధ్యక్షుడు శివుడు అంతా అయింది. పాపం ఆయన భక్తుడు ఒక ఆయన మాండవ్యుడు, ఆయనకు అందరికీ దూరంగా. ఈ కరోనా కంటే భయంకరమైంది. అవునా? కరోనా వచ్చిన అందరూ దూరతరంగా కూర్చుంటారు కదా, ముక్కు మూతికి గుడ్డు పట్టుకొని. మీటింగ్కి వెళితే అప్పుడు ఇంకా భయంకరం అట. ఆయన కుష్టు ఉందట. కుష్టు మధ్యలో ఒళ్ళంతా రంధ్రాలట, దాని నుండి రస్సు కారుతుంటుందట, పురుగులు పడుతాయట, కంపు వచ్చేస్తుందట. ఒకరోజు స్నానం చేయకపోతేనే ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా రంధ్రాలు పడి పురుగులు ఉంటే దూరంగా వేసారట ఆయనకి. వచ్చాడు ఆయన కూడా. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత శివుడు నడుచుకుంటూ అట్లా మాండవ్యుడి దగ్గరికి వచ్చాడు.
శివుడు భక్తుడట మాండవ్య, నీకు ఎన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు కొంచెం అట్లా వినియోగిస్తే ఈ దేహాన్ని అత్యంత సుందరభరితంగా మార్చుకోవచ్చు కదా, అందరిలో హాయిగా కూర్చోవచ్చు కదా, నువ్వు అంటరాని వాళ్ళగా దూరంగా కూర్చుంటే నాకు బాధ కలిగింది. స్వామి, నేనంటే నీకు ప్రేమ ఉందా? ఉంటేనే కదా అక్కడి నుంచి అవునా డయాస్ మీద నుంచి దిగి నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నీతో మాట్లాడుతున్నా. స్వామి, నీకు శక్తి లేదా? నువ్వు ఒక్క చూపెట్టి చూస్తే నా దేహంలో రోగాలన్నీ వెళ్ళిపోతాయా లేదా? నోరు మూసుకుని నేరుగా వెళ్ళిపోయాడట ఆయన. ఎవరు? పరమశివుడు. ఏం శక్తి లేదా ఆయనకి? ప్రేమ లేదా? మాండవ్యుడు తనంతట తన కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి. ఒక మాట చెప్పిన, భగవంతుడి కరుణ ఉంటేనే రోగాలు కూడా వస్తాయి. ఆయన మీద భక్తి పెంచుకుంటే నీకు స్పర్శ తగలకుండా వెళ్ళిపోతాయి. అదేంటంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే రోగాలు వస్తాయని అంటారు. ఎస్, ఎందుకంటే ఈ దేహం దాన్ని తెచ్చుకున్న ప్రారంధాన్ని మొత్తం అనుభవించేస్తే ఇంకా మళ్ళీ దేహం రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. అవునా? నువ్వు ఇక్కడ అనుభవించడానికి ఏదో ఉంది, ఆవు 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 ఆవుగా అనుభవించాలి అని కానీ అనుకునేవంటే ఇప్పుడు నా దేహం శుద్ధంగా, నా రోగాలు లేకుండా ఉండాలి అని అనుకుంటావు. అవునా కాదా? ఒక్కసారి నిజంగా ఆధ్యాత్మిక సాధకుడైతే అట్లా వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచంలో ఎవ్వడి వలన సుఖం ఉండదు. బాగా గమనించండి కావాలనంటే. అవసరాలు తీరచ్చు కొంతమంది వలన, తల్లిదండ్రుల వలన ఉంటుందా? కానీ వెనక్కి తిరిగి చూస్తే మొత్తం జీవితాన్ని పరిశీలిస్తే అవునా ద్వంద్వాలే కనిపిస్తాయి అక్కడ. అవునా? భర్త వేళ ఏమన్నా ఉండిందా? ఆలోచించుకోండి. అవసరాలు తీరుతాయి, రక్షణ ఉంటుంది. మరి భార్య వల్ల ఏమైనా ఉంటుందా? అవసరాలు తీరుతాయి, కానీ నిజంగా ఎంత సుఖం. మరి పిల్లల వలన గుండె మీద చేసుకొని చెప్పండి, మా పిల్లల వల్ల మేము సుఖపడుతున్నామని ఎవరు అనలేరు. ఓకే, నా పిల్లలు గొప్పగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, ఓకే. మా పిల్లలు ఒక సుఖాన్ని ఇస్తున్నారు అని అనలేరు. ఎందుకు అంటే వాళ్ళు ప్రయోజకులు అండి, ఎక్కడో ఉంటారు. ఓకే, ఇంకొకటి పక్కన పెట్టు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయినా ఈ దేహం సుఖం ఏమైనా ఇచ్చిందా? నిద్ర లేచినప్పటి నుంచి దీనికి సేవలు చేయడానికి సరిపోతుంది. జానడు దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని రోజంతా దీనికి సేవలు చేసుకోవడమే. అవునా కదా? నిద్ర లేచినప్పటి నుండి ఆలోచించి చూడండి, పళ్ళు దోమే దగ్గర నుండి పడుకోబెట్టేంత వరకు అతి అద్భుతమైన అనంతమైన ఆత్మ నువ్వు అయ్యుండి ఈ పాపిష్టి సెప్టిక్ ట్యాంక్కి నిరంతరం సేవలు చేసుకోవడమా? దీనికి పైగా ఇంకేంటంటే దీన్ని షోకులు చేసుకోవడం, దీన్ని అలంకరించుకోవడం, దీనికి ఇదేదో ఇంకా పెద్ద గొప్ప ఏదో అని అనుకోవడం. థింక్, అన్ని బాధలకు మూలం ఈ పాపిష్టి దేహమే. దీని మీద తాదాత్మ్యాన్ని వదిలిపెట్టు, పరబ్రహ్మగా వెలిగిపోతావు, శాశ్వతుడు అవుతావు. దేహం పోయినా కూడా అక్కడ కూర్చోబెట్టి నిన్ను అనంతంగా సేవిస్తారు. నిష్కలం అప్రమేయం. ఇందులో ఉన్న భాగాలన్నీ ఒట్టి ఊహలేయ్యా. నువ్వు ఊహలు ఆపు. దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. నువ్వు మాత్రం ఉంటావు. ఎక్కడ? అప్రమేయం. ఎక్కడ ఉంటావు? ఎలా ఉంటావు? ఏ విధంగా ఉంటావు? కొలవడానికి అవకాశం లేనంత అరూపం. గాఢనిద్రలో ఉన్నావా లేదా? ఉంటేనేగా అక్కడ ఎంత సుఖాన్ని అనుభవించానో లేచి తర్వాత చెప్తున్నావు. అంత అద్భుతమైన సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పాపిష్టి ఉపాధులు లేవు కాబట్టి. అవునా? శరీరమును బుద్ధుల అస్తిత్వం నీకు కనిపించలేదు కాబట్టి నిరంతరం దానికి ఏంటంటే ఇక్కడ కూర్చొని మహారాజులాగా కుర్చీలోనూ కూర్చోబెట్టు ఒకే దేహాన్ని, కానీ లోపల మనసును మూసేయి. నిరంతరం సుఖమే. చెప్పుకో మనసుకి, ఓ పాపిష్టి దానా, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ తిరిగి లేని పాపాలన్నీ తీసుకొని వచ్చి నన్ను మరుగుపడేటట్టు చేస్తావు. అది వినలేదనుకోండి, ఏదైనా కొంచెం మచ్చగా
ప్లీజ్ మై డియర్ మైండ్, దేవుని గుర్తు చేసుకోవచ్చు కదా. రకరకాలుగా చెప్తారు, పిల్లలకు వినకపోతే అట్లా తిరగేస్తారు. అందరికీ అనుభవం ఉన్నదేగా. అలాగే ఏంటంటే అస్సలు వినకపోతే ఏంటి, అప్పుడు అన్నారు దీనికి ఉపవాసాలండి, పారాయణాలండి. ఎందుకు? నన్ను నేను చూసుకోవడానికి. అది గుర్తుంచుకోవాలి. ఎలా ఉన్నామండి? అరూపం. నన్ను నేను చూస్తాను. ఎట్లాగా? రూపమే లేదండి. రూపాలను చూడడం మానేస్తే నీకు నువ్వు తెలుస్తావు. అరూపం ఉన్నావా లేదా? తెలుస్తుంది లేదా నీకు? చెప్పు. అవునా? లోపల మనసులో కొంచెం నొక్కుపడ్డా అయ్యో బాధ కలుగుతుంది. ఎవరయ్యా చూసేది? లోపలికి వెళ్ళి కూడా బయట అంతటా చూస్తే సర్వదర్శనుడు అంటారట, లోపల గుర్తించేవాడు సర్వజ్ఞుడట. అవునా? దేహంలో ఏ మూల ఏమాత్రం కించిత్ ఇదైనా తక్కువని కనిపెడుతున్నావు. మనసు చూస్తుందండి. మనసు అంటే ఒక ఆలోచనే కదయ్యా. మనసు ఎట్లా చూసి వస్తుంది? నువ్వు చూస్తున్నావు. ఇంకా ఒకసారి మనసు పనిచేస్తూ ఉంటే అసలు ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియదు. అది ఎక్కడో ఉంటుంది. అవ్యక్తం. ప్రపంచాన్ని చూస్తున్నావు ఈ కళ్ళలో కూర్చొని, జ్ఞానేంద్రియాల్లో కూర్చొని. జ్ఞానేంద్రియాలు పని చేస్తున్నాయా లేదా చూస్తున్నావు మనసులో కూర్చొని. లోపల కూర్చొని అంతే. లోపల సుఖ దుఃఖాలు ఉన్నాయా తెలుస్తుంది, బుద్ధి పని చేస్తుందా తెలుస్తుంది. ఎవరయ్యా నువ్వు? అవ్యక్తం. ఉన్నావా లేదా? చెప్పండి, ఉన్నావా లేదా? అవ్యక్తం, అనాఖ్యం. మరి నువ్వు నీ గురించి వర్ణించు. వర్ణిస్తే అనాత్మ అయిపోతుంది. ఆయన గండి రామకృష్ణానంద స్వామిని భక్తులందరూ వచ్చాడు కదా, స్వామీజీ మీ ఆత్మకథ రాయొచ్చు కదా, మీ ఆత్మకథ రాయొచ్చు కదా. అవునరా, నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఆత్మకథ రాద్దామని, కానీ ఆ తీరా పూర్తి చేసేటప్పటికి అనాత్మకథ అయిపోతుంది, అందుకే రాయట్లేదురా. అవునా? దీని గురించి కదా రాసేది. ఆత్మకథ ఎట్లా రాస్తావయ్యా? అది కాదండి, మీకు ఆత్మ గురించి తెలుసుకోవాలని. ఇదిగో వివేక చూడమని, దీనికంటే గొప్ప గ్రంథం ఇంకోటి ఏది ఉంది? అనాఖ్యం. ఆత్మ గురించి ఏమని చెప్తుంది? వర్ణించలేవయ్యా. అందుకేనండి నేను అసలు వివేక చూడమని పుస్తకం కూడా పట్టుకోలేండి. నీకు అసలు తెలియదు. ఆత్మను గురించి వర్ణించదు అంటే ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చో నీకు తెలుస్తుంది అని. చక్కెర గురించి ఎంతసేపు వర్ణిస్తే నీకు తెలుస్తుంది, అనుభవం వస్తుంది. ఒక్క గడ్డ తీసి నోట్లో వేస్తే 4 సెకండ్లో చెప్పేస్తుంది అది ఎలా ఉంది అనేటువంటిది. కావాలంటే రకరకాలుగా అద్భుతంగా వర్ణిస్తుంది. అనాఖ్యం. ఆత్మ గురించి ఎంతసేపు వర్ణించినా సరిపోదయ్యా. ఆత్మ గురించి ఏం మాటలు లేవు అని. అనుభవం కావాలా? మాటలు. నీకు అనుభవం ఉంది, ఓకే, అది మాకు కూడా తెలియాలి కదా. అందుకే కదా ఉపనిషత్తులన్నీ పుట్టింది. 1180 ఉపనిషత్తులు ఎందుకు పుట్టాయి? ఆత్మ గురించి చెప్పడానికి. బ్రహ్మసూత్రాలు ఎందుకు పుట్టాయి? భగవద్గీత ఎందుకు వచ్చింది? అదిగో వివేక చూడమని లాంటి మహా ఉద్గ్రంథాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఆత్మవైపు దృష్టి నిలపడానికే కదా. ఏమండి, ఒక డౌటు, ఒకసారి ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ పోతుందా? ఇదేం చైనా పీస్ అనుకున్నావా? కొనేటప్పుడు బెస్ట్గా ఉండి 2 రోజులు వాడేటప్పటికి దాని అడ్రస్సే కనిపించకుండా పోవడానికి. చైనా పీస్ కాదు యో, భారతీయ తత్వం. ఇది శాశ్వతం. అప్పుడప్పుడు కనిపించనట్లు ఉంటుంది అంతే. ఎప్పుడు పొంగి పైకి వస్తుంది. అన్నిటినీ తన పొట్టలో పెట్టేసుకుంటారు. కావాలని అనుకుంటారు, తన గర్భంలో ఉంచుకుంటారు. పొట్ట అనకూడదు. పొట్ల అంటే తినేయడం, చంపేయడం. గర్భంలో ఉంచుకోవడం అంటే దాచుకోవడం. అవునా? హృదయంలో పెట్టుకుంటుంది ప్రపంచాన్ని అంతటిని.
అవ్యయం. ఒకసారి వస్తే పోయేది కాదు, నిజంగా పోదా అండి. అర్రే అది ఎప్పటికీ ఉందరా బాబు. నీ మనసు మురికి గుంటలాగా చేసుకొని ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎదుక్కుంటున్నావు మురికి గుంటల్లో చెత్తా చెదారాలు. అనంతమైన ఆనందం నువ్వు అయ్యి ఉంటే ఈ మనసుకు శిక్షణ ఇచ్చి నీ దగ్గర పెట్టుకో. పిబరే రామరసం రసనే పిబరే రామరసం అన్నది సదాశివ బ్రహ్మేంద్రుల వారు నాలుగు చెప్పుకున్నాడు. రసనే ఓ నాలుక, పాపిష్టి వస్తువుల కోసం ఎందుకు చూస్తావే, తాగు, లోపల నుండి రామరసం ఉంది అక్కడ. సదా ఆనంద రూపం నిత్యం నిరంతరం ఔయాయం. లోపల నిన్ను కానీ నువ్వు నాకు ఉంది కానీ అండి, కానీ మనసు చెప్పిన మాట వినలేదండి. మనసు నువ్వే నలగొడుతున్నావు, చెడగొడుతున్నావు. ఇదిగో విషయాల మీద అనుకూల భావం ఉన్న వ్యక్తుల మీద వ్యతిరేక భావం ఉన్న ఈ మనసు ఛిద్రమైపోతుంది. ఎలా చెప్పనా, పిండి ఏదో జల్లు పెడతారు, జల్లెడు ఉంటుంది చూడండి, జల్లెడు బయట నుంచి చూడడానికి బాగా ఉంటుంది, దాని ఒళ్ళంతా రంధ్రాలే, దాని ఒళ్ళంతా రంధ్రాలే కదా. నువ్వు కానీ ప్రపంచంలో ఈ రాగద్వేషాలు కానీ పెట్టుకున్నావో నీ మనసు అంతా అట్లయిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఆత్మను పట్టుకోవాలని అది కారిపోతూ ఉంటుంది. జల్లెలు ఏం పోసినా కారిపోతుందండి. మనసును అలాగా చేసుకోకు, ఇదిగో ప్రపంచం మీద రాగద్వేషం రెండు పక్కన పెట్టి అంతా భగవంతుడే అనుకో. మరి భగవంతుడితో ఎట్లా వ్యవహరిస్తున్నావు అట్లాగా జాగ్రత్త. రాగం వద్దు, ద్వేషం వద్దు. మరి భగవంతుడికి పడిపడి దండాలు పెడతాం కదా అని ఆయన ఏమన్నా అడిగాడా ఏంటి? నీకు ఎన్ని ఎక్కువ కోరికలు ఉంటే అన్ని దండాలు పెడతావు అక్కడికి వెళ్ళి. అవునా? నీకు నిజంగా జ్ఞానం ఉంటే దాన్ని ఆపవయ్యా, ఆయన అత్యంత ఆనందాన్ని పొందుతాడు. ఈ శరీరాన్ని మనసును ఆపు, ఆయన వచ్చి కూర్చుంటాడు ఒకలా అంటూ ఆనందాన్ని ఇస్తాడు. అరూపం అవ్యక్తం అనాక్షం అవ్యయం స్వయం జ్యోతి. ఏమంటే మీరేమో అంటున్నారేమో కానీ నా కళ్ళు మూసుకుంటే భయం వేస్తుందండి. చీకటి. ఓహో, ఎక్కడుంది చీకటి? లోపల చీకటి. ఎవరు చూశారు నువ్వు కళ్ళు మూసుకుంటే? థింక్. నువ్వు కళ్ళు మూసుకుంటే అక్కడ చీకటి ఉందని ఎవరు చూశారు? నాకే తెలిసింది. అంటే లోపల చీకటి ఉందని నీకు తెలుస్తుంది. నీ చేత చూడబడే చీకటి వేరేగా. అవును, చూసింది నువ్వు, వెలుగైతేనే కదా చూసావు. టార్చ్ లైట్ వేసుకోలేవా? ఏం తీసుకెళ్ళావు లోపల చీకటి ఉందని తెలియడానికి? చీకటి అటు పక్క ఉన్నావు నువ్వు వెలుగు. స్వయం జ్యోతి కించిదిదం చకాస్తి స్వయం జ్యోతి. నువ్వు స్వయం జ్యోతి స్వరూపం. నిత్యం నిరంతరం లోపల బయట అంతటా ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నటువంటిది నువ్వే. సూర్యచంద్రులు కూడా నువ్వే వెలిగిస్తున్నావా? నిజమా అండి? మరి అక్కడ నాకేం తెలియలేదే. అయ్యా ఇదిగో ఇక్కడ తెలిసినట్టు అక్కడ కానీ తెలిస్తే ద్వైతమే ఉంది. మరి ఇదిగో జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన శూన్యం అనంతం నిర్వికల్పకం కేవలాఖండ చిన్మాత్రం పరం తత్వం విదుర్బుధా. జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన శూన్యం, త్రిపుటి లేదయ్యా అక్కడ. చూసేవాడు, చూడబడేది, చూడడం, మూడు త్రిపుటి. జ్ఞాన త్రిపుటి. నాకు మీ అందరూ కనిపిస్తున్నారు. మీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నాను. నేను ఉన్నా, మీరు ఉన్నారు, మధ్యలో చూడడం జరుగుతుంది కదా.
ఒక్కసారి ఆగి ఆలోచించండి. చూసేది ఎవరు లోపల నుండి? ఆత్మ. అవునా కాదా? ఇప్పుడు మీరు చూడబడుతున్నారు అని అంటున్నాం. అక్కడ ఉన్న మీరెవరు? ఆత్మ. ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటేనండి. ఇప్పుడు త్రిపుటి ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను మర్చిపోవడమే. ఎక్కడ నుండి చూసినా అక్కడ నుండి చూసినా ఒక్కటే అయి ఉంటే మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? కళ్ళతో చూస్తున్నానండి. ఈ కళ్ళు చూస్తాయా? ఈ కళ్ళు ఈ స్పెట్స్ లాగానే, కాకపోతే దేవుడు ఇచ్చినాడు, అందుకే విలువ వాటికి. అందుకే విలువ వాటికి. కానీ చూసేది ఎవరు? జ్ఞాత. ఒక్కడే అందరిలోని చూస్తున్నవాడు. అది ఎట్లా అండి? కళ్ళలో అందరూ పుట్టించింది నువ్వే, అందరిలో దూరింది నువ్వే, అందరిని చూసేది నువ్వే, అందరిని వేరువేరుగా భావించేది నువ్వే. అందుకే ఈ మనసును మాయల మారిది అనింది. ఎంత మాయ చేస్తుంది అంటే సినిమా చూపిస్తుంది కదా. ఆ సినిమా అనుకూలంగా ఉంటే పర్వాలేదు కానివ్వండి. ఈ సినిమా ఏం చేస్తుంది తెలుసా? సినిమా కూడా సుఖంగా ఉన్నట్టు ఏం చేస్తుంది? ఒక విధంగా నీ లోపల శక్తిని అంతా నిర్వీర్యం చేస్తుంది. రెండో విధంగా మనసునంతా అపహరించేస్తుంది. నిన్ను నీరసంలోకి తోసిపరుస్తుంది. కొంచెం తెలివిగా లోపల సినిమాను చూడడం మొదలుపెట్టు, అద్భుతమైనటువంటి ఆనందం పెరుగుతుంది. అనంతం. ఈ ఆత్మ ఉందే అందరిలో ఉన్నది ఒక్కటే, అనంతం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందండి? ఎక్కడ అనేది ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? దీంట్లో నుంచే పుట్టింది. ఎక్కడ అనేది ఇందులో నుండి పుట్టిన ఒక సంకల్పం. ఆకాశం అంతా ఉందా? ఆకాశమే 4వ వంతు. ఆకాశం మనసు నుండి పుట్టింది. మనసాప్తే ఆకాశం కూడా కనిపించదు. అనంతం. ఏమండి, ముస్లింల్లో కూడా ఉంటుందా? క్రిస్టియన్స్లో కూడా ఉంటుందా? ఉన్నది ఒకటేనయ్యా. మేము మనసులో పెట్టుకున్న భావాలు అవన్నీ స్వభావాలను బట్టి రకరకాలుగా విభజించబడుతున్నారు బయట. గుణకర్మ విభాగశః అన్నారే, అదే విషయం. నిర్వికల్పకం. నేను నువ్వు చూడడం మొదలు పెడితే నిర్వికల్పకం. వికల్పాలు మనసు నుండి పుడుతున్నాయి, సంకల్పాలు వికల్పాలు కారణ శరీరం దగ్గరికి వెళితేనే ఇవి ఆగిపోయాయి. నిన్ను నువ్వు చూసావా? భేదాలకు ఆస్కారమే లేదు. అనంతం, నిర్వికల్పకం. అనంతం ఒక్కటే ఉంది, రెండవది లేనే లేదు. అన్ని మతాల చేత ఉపాసించబడేది అదొక్కటే. రూపాలతో వ్యక్తమయ్యేటప్పటికి అనేకంగా అనిపిస్తుంది. ఒక మనిషి ఒక్కడే అని అన్నా మనిషి అంతా ఒకటేగా ఉంటుందా? కాళ్ళు వేరు, చేతులు వేరు, తల వేరు, బాడీ వేరు, హార్ట్ వేరు, లంగ్స్ వేరు, బోన్స్ వేరు, మజిల్స్ వేరు, బ్లడ్ వేరు, ఫ్లష్ వేరు, అన్నీ వేరు 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 వేరు. ఒక చెయ్యి అన్న 5 వేళ్ళు ఒక విధంగా ఉంటాయా? 5 రకాల పేర్లు, 5 రకాల ఆకారాలు, 5 రకాల శక్తులు, వాటికి కూడా 5 రకాల గుణాలు. అవునా? ఒకవేళ ఇట్లా ఏంటి వేలు చూపిస్తావే అని అంటాం. ఇట్లా అంటే ఏంటి ఎక్కిరిస్తున్నాయే? ఇట్లా అంటే చీ 5 వేలు ఏ వేలు ఎత్తితే ఇది? అమ్మో, ఒక్కొక్క వేలికి ఒక్కొక్క సంకేతం కదా. అదే వ్యక్తమయ్యేటప్పటికి ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎనికి తిరిగి చూస్తే అన్నిట్లో ఉన్నది ఒక్కడే, కేవల అఖండ చిన్మాత్రం. మనసును ఆపవయ్యా దయచేసి, నీకు నిరంతరం అనుభవానికి వస్తుంది. కేవలం ఒక్కటే, అఖండ చిన్మాత్రం. దాంట్లో ఖండాలే లేవు, చిన్మాత్రం, కేవల జ్ఞానస్వరూపమే.
రెండవది ఉంటే ద్వైతం కనిపిస్తుంది. గాఢ నిద్రలో ద్వైతమే లేదు. ఇవి పడుకుంటున్నా, ఇవి లేవు. అక్కడ నీలోకి వెళ్తున్నావు అయాచితంగా. ఎట్లా వెళ్తున్నావు అంటే అలసిపోయి వెళ్తున్నాను. అలసిపోవడం అంటే ఏంటి? అలసిపోవడం అంటే ఏంటి? ఈ ప్రపంచం మీద బోరు కొట్టిందండి. మేల్కోవడానికి గుర్తించగా ఇది బోరు కొట్టించేది అని. బాబు నువ్వు అక్కడే మిగులుతావు. మాత్రం ఇది బుద్ధికి బాగా అర్థమైతేనే మనసును వెనక్కి లాగుతుంది. ఒంటరితనం అంటే మహా భయం, లోన్లీ ఫీలింగ్ అండి. ఎందుకంటే నీకు భయం నీ మనసులోనే పుట్టింది, మనసు వల్లనే పుట్టింది. ఈ మనసే పెద్ద బ్రహ్మరాక్షసి. దీని కానీ భగవంతుడికి అప్పచెప్పాము అని అనుకోండి, ఆయన అంటాడే శివానంద లహరిలో శంకరాచార్య వారు, ఓ శివ, నువ్వు ఇంటింటికి వెళ్ళి అదే అదే కపాలం పట్టుకొని అన్నం కోసం అడుక్కుంటూ ఉంటావు కదా, ఊరికే వెళితే ఎవడు పెడతాడయ్యా నీకు ఫుడ్డు? ఇదిగో నా మనసు అనే ఒక పెద్ద కోతి ఉంది, దానికి భక్తి అనే ఒక చైన్, ఒక తాడు వేసి నీ చేతిలో పెడతాను, దీన్ని పట్టుకుని వెళ్ళవయ్యా, నీకు కావాల్సినంత వేస్తారంత. ఎంత బాగుందో చూడు, ఎంత అందంగా ఉంది చూడు వర్ణన. ఏమంటి అంటే భక్తి అనే తాడుతో ఈ మనసుని కట్టేసి భగవంతుడికి అప్పచెప్పగలిగేటట్లయితే, అంటే నిరంతరం భగవత్ స్వరూపాన్ని తెలిసి తలసుకుంటే, బుద్ధి తెలుసుకోవాలి, మనసు తలుసుకోవాలి, శరీరం కూడా దానికి అనుకూలంగా నడుచుకోవాలి. అప్పుడు ఎటు చూసినా ఎవరిలో చూసినా అంతా ఆనందమే, అంతా ఆనందమే. నీ మనసులో చెత్త ఉంటే నీకు భయం, దాన్ని తీసేస్తే అంతా ఆనందమే. చిన్మాత్రముకే పరం తత్వం విదుర్బుధ. ఇదే అన్నిటికంటే ఎక్కువైంది. బయట ఎక్కడో వెతక్కు, అది నువ్వే అయి ఉన్నావు. దానికి శ్రవణ మనన నిధిధ్యాసలు బాగా చేసావు, నీకు అర్థమవుతుంది బుద్ధిలో. అప్పుడేంటంటే ఈ మనసే కదా బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఏ సంబంధాలు పెట్టుకొని ఏ బాధలన్నీ బడిసొస్తుంది. ఓ మనసు, నా దగ్గర ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు వెళ్తావు బయటికి? అవునా? లేని బాధలన్నీ ఎందుకు తెచ్చుకుంటావు? ఇప్పుడు చూడండి, కరోనా దెబ్బకి ఎవరు పిల్లల్ని బయటకు పంపిస్తున్నారా? బయటికి రానిస్తున్నారా? ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే ఉండు. చిన్నవాళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారు, పెద్దవాళ్ళని కూడా అట్లాగే చూసుకుంటారు. అవును, అది సరేనండి. వయసులో ఉన్నవాళ్ళు ఏమనంటే అత్యంత జాగ్రత్తగా భయంగా వెళ్ళి అక్కడ కూర్చొని భయంగా పనులు చేసి ఇట్లా పరిగెత్తుకుంటారు. అయ్యో, జీవితం అంతా ఇట్లాగానే ఉంటే, ధైర్యంతో ఉంటే, వ్యవహారం ఇలాగా లోపల ధైర్యం ఉంటే అందరూ ఆత్మజ్ఞానులే. కరోనా కూడా భగవంతుడే అందరినీ ఆత్మజ్ఞానులు గమ్మని చెప్తుంది. కానీ దాన్ని తిట్టుకుంటాం, మనం పాపాలు తెచ్చుకుంటున్నాం. ఎట్లా బతకాలను కరెక్ట్గా నేర్పిస్తుంది కరోనా, కరెక్ట్గా నేర్పిస్తుంది. ఏమో బయటికి ఎందుకు వెళ్ళాలి, పని చేయడానికి వెళ్ళాలి. పని చేసిన తర్వాత జాగ్రత్తగా ఎవరిని ముట్టుకోకు, ఎవరి దగ్గరకు కూడా వెళ్ళకు. అబ్బా, భగవంతుడు అట్లే దిగాడండి కరోనా రూపంలో గురువుగా. కాకపోతే భయపెట్టి నడిపిస్తున్నాడు, ఎందుకంటే మనుషులు ప్రేమతో చెప్తే వింటారా? అందరూ వింటారా? నిజమే, కరోనా బ్రహ్మజ్ఞానే. కర్కటి అనే పేరుతో ఎప్పుడు రామచంద్రుడి కాలం ముందు కృతయుగంలో కూడా ఉందట. వశిష్ఠుల వారు చెప్తున్నారు యోగ వాసిష్టంలో కర్కటి అంట అప్పుడు పేరు. కరెక్ట్గా హిమాలయాలకి ఈశాన్య ప్రదేశంలో పుట్టిందండి, చైనాలో పుట్టింది. అప్పుడు దాని స్థానం అదేనట అప్పుడు కూడా. మొదట దుష్ట శక్తి లాగా పుట్టిన రాక్షసి ఆ తర్వాత తిని దానికి విసుగుబుట్టి ఏం చేస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి కోసం తపస్సు చేస్తుందట. భగవంతుడు ప్రత్యక్షమయ్యి అని బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడట. బ్రహ్మదేవుడే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడట. కానీ దానికి ఆకలి ఉంది, పెద్ద దేహం ఉంది కదా, ఆకలి ఉంది అనుకుంటాడు. అది మళ్ళీ ఏం చేస్తుంది, ఎవరైతే ఇదిగో ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మంగా నడుచుకునే వాళ్ళని బాధించుతూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చొని తింటారు. మరి అక్కడ పట్టుకెళ్తుందండి, పట్టుకెళ్తుంది. ఏ విధంగా పట్టుకెళ్తుంది? ఎదుగో సూక్ష్మమే అండి, బయటికి కనిపించదండి ఆ రూపంలో. ఏంటి అంటే ఇదిగో భయపెడుతుంది. ఏమని చూడండి, ఏ డాక్టర్ని అడిగిన నియమాలు అదే కదా చెప్తారు.
ఇప్పుడు చూడండి డాక్టర్ అయిన మాది ఇప్పుడు భయపడుతున్నారు కానీ మరి ఆ, ఆది గురువు ఎవరు దక్షిణామూర్తి దగ్గర నుండి గురువులందరూ చెప్తూ ఉన్నది ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకోమనే కదా. కాకపోతే ఏమన్నారు, భయపడకండి, దైవాన్ని తలసుకోండి, మనసుకు సుఖం ఉంటుంది. ఈ రెండు ఎట్లా, బుద్ధితో ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, సదా నిరంతరం సుఖంగానే ఉంటారండి. సదా నీ స్వరూపమే సుఖమయ్యా. ఈ ప్రపంచంతో లేని పోని సంబంధాలు పెట్టుకొని బాధలకు లోనవుతున్నావు. ఇదిగో ప్రపంచాన్ని సేవించడం మానద్దు, కానీ ప్రపంచంతో అతుక్కుపోవడం మాత్రం చెయ్యొద్దు. ప్రపంచానికి సేవ చేయడం వల్ల బాధలు రావు, ఎదుగుతాము. ప్రపంచంతో అతుక్కుపోవడం వల్లనే బాధలు కలుగుతాయి. ఎందుకు చూడు, అహేయమనుపాదేయం మనోవాచామగోచరం అప్రమేయమనాద్యంతం బ్రహ్మపూర్ణమహం మహః. అహేయం అనుపాదేయం. నీకు ప్రపంచంలో ఏ దాని మీద ఇష్టం లేకపోయినా వదిలేయచ్చు. ఫ్రెండ్స్ అండి, ఒక ప్లేట్లో తిని ఒక మంచంలో పడుకునేవాళ్ళు, చెదిరిందండి విడిపోతాం. భార్యాభర్తలండి, ఆహా ఇద్దరు ఒక్కరే అనుకున్నట్టు బతుకుతున్నారు. ఏదో తేడా వచ్చిందండి, డైవర్స్. తల్లిదండ్రులు పిల్లలండి నెత్తిన పెట్టుకొని పెంచారు. అవునవును, ఆ కోడళ్ళు వచ్చారు, పడలేదండి, విడిపోవచ్చు. దేవుళ్ళండి, నేను కోరుకున్నటని ఇవ్వలేదు కాబట్టి డైవర్స్. అడేం చేస్తావు, ఎట్టనేవాడు ఎట్ట అంటావు. అరే విడిపోవచ్చు. మరి గురువులండి, మేము చెప్పినట్టు వినలేదండి, అందుకే డైవర్స్. గురువులు చెప్పినట్టు నువ్వు వినాలనుకున్నావా? గురువు నువ్వు చెప్పినట్టు వినాలనుకున్నావా? మొదట వాళ్ళు చెప్పినట్టే వినాలని అనుకున్నాను కానివ్వండి, రాను 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 ఏమనిపించింది, మేము చెప్పినట్టు వింటేనే బాగుండు అనిపించిందండి. ఏమైంది ఆ తర్వాత? వాళ్ళంతా రంధ్రాలు పడ్డాయి, మనసంతా కుళ్ళిపోతుంది, చినిగిపోతుంది మనసంతా. థింక్. అందుకే ఆ గురువుకి మాకు కట్టిఫ్ ఫీ. ఇవన్నీ నువ్వు రూపాలు అనుకుంటే అవన్నీ బయటే ఉన్నాయి. ఒక శాస్త్రము గురువే నువ్వు రూపం కాదు, రూపానికి అతీతమైన తత్వము అని చూపించేది. అది పట్టుకొని చేత కాకపోతే వర్షం పడుతుందట. కోతి వర్షానికి తట్టుకోలేదు, చెట్టు మీద ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకు పెరుగుతుంది, కీచుకుంటూ ఒక చిన్న గూళ్ళు కూర్చోంది ఒక పక్షి. అది తొంగి చూసి దీని బాధను అర్థం చేసుకొని, ఓ కోతి బావా, నువ్వు కూడా నాలాగా ఒక గూడు కట్టుకొని ఉంటే ఇప్పుడు సుఖంగా ఉండేదాని కదా. భక్తి అనే గూడు, జ్ఞానం అనే రక్ష. ఈ కోతిందట, ఏంటే బెత్తిలు లేవు, నువ్వు నాకు చెప్పే అంతట దానిగా ఎగిరి దూకిందట. ఆ గూడు ఛిద్రం చేసి పారేసిందట. ఈ పక్షి బతుకు చూడు, ఆయన గూడులోంచి ఎగిరి దూకి పరిగెత్తి పారిపి ఎక్కడో చెట్టు మళ్ళీ ఇంకొక చెట్టు మీదకి వెళ్ళిపించేది రొప్పుతూ ఉందట. నాకెందుకు వచ్చిన గొడవ ఇది, దాని సావు అది సావచ్చు కదా, మనం ఎందుకు దానికి చెప్పాలి, నా ప్రాణం మీదకి తెచ్చుకోండి.
మూర్ఖపు మనస్సులు శ్రేయస్సును చెప్పే వాళ్ళను బలహీనులుగా చూస్తారు. దానికి ఏమన్నారు? జ్ఞానం కూడా అత్యంత విలువైనదే బ్రహ్మజ్ఞానం, అడిగినోడికే చెప్పవయ్యా అని ఎందుకు చెప్పారు అని అంటే, అడక్కపోతే చెప్పకు, ఇష్టం లేనివాడికి అస్సలు చెప్పకు, ద్వేషించేవాడి ముఖం కూడా చూడకు. ఇన్ని నియమాలు చెప్పారు చూడండి. ప్రతి శాస్త్రంలో చివరి చెప్పారు. భగవద్గీతలో కూడా చివరిగా చెప్పారా? ఏ శాస్త్రం మీద నమ్మకం లేని వాడికి, తపస్సు చేయని వాడికి, క్రమశిక్షణ లేని వాడికి, దుష్ప్రవర్తన ఉన్నవాడికి, నాస్తికుడికి, వ్యతిరేకుడు అయిన వాడికి అస్సలు చెప్పుకో. చెప్తే నీకు పాపాలు కూడా వస్తాయి అని ఎందుకంటారు? బెదిరిస్తారు. ఎందుకంటే అరే బాబు చెప్తే పాపాలు వస్తాయి అంటే వాడే కష్టపడతాడు. నేను అదే చెప్పారు ఇక్కడ. సో తిరుగు అనుకో. ఆత్మ అహేయం. ఆత్మ ఒకటే, నువ్వు వదిలిపెట్టలేవు. ఆయన ఎవరో ఒక ముఖ్యమంత్రి దేవుణ్ణి లేపేద్దాం అనుకున్నాడట. 7 కొండలు ఎందుకు వాడికి? 2 కొండలు చాలే. 3 కొండలు మా అమ్మకు, 2 కొండలు మా అబ్బకి ఇచ్చుకుందామని అనుకున్నాడట. రారా ఇక్కడ దాకా చూద్దామని అన్నాడు. ఆయన అక్కడ కూర్చొని నెమ్మదిగా ఆయన ఫ్రెండ్ ఎవరు, హలో శివ అని ఫోన్ చేశాడు. సరేలే నువ్వు హాయిగా ఉండు, మన అక్కడ దాకా నేను రానిస్తే కదా అని లేపేశాడు. ఏమయ్యో నీకు బెత్తిడి అధికారాలు వస్తున్నాయి, దేవుణ్ణి కమాండ్ చేస్తావా? పిచ్చి మొహాలు. కాకపోతే దేవుడు అనే భావమే అర్థం కాలేదు. మాకు దేవుడి వల్ల అన్నీ వచ్చాయండి, మాకు ఆ దేవుడి వల్ల వచ్చాయి, ఈ దేవుడిని లేపేస్తాం. సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చది. ఒక్కడే దేవుడు, వాళ్ళ లోపల కూర్చొని చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు ఇక్కడ నీ లోపల వచ్చే ప్రతి ఆలోచనకు మార్కులు వేసి పారేస్తాడు. అట్లాగా చూస్తూ ఉంటాడు దేవుడు. ఎన్ని రోజులు చూస్తాడే? వీడి పుణ్యఫలాలన్నీ కరిగిపోయేదాకా చూస్తాడు. ఎగ్గిసి ఒకటి దంతే ఎట్టపోయి పడతాడో అడ్రస్సే ఉండదు. దహనం చేసుకోవడానికి దేహం కూడా దొరకదు. అది చూడండి, ఎన్ని తిట్లు తిట్టాడో, ఎన్ని పనులు చేశాడో. ఆ రావణాసురుడు కొడితే తలకాయ ఎగిరిపి సముద్రంలో పడింది. తలలేని మొండానికే దహన సంస్కారాలు చేశారు. ఓ విషయం తెలుసా? వాడు చిన్న కర్మ చేయలేదు, పెద్ద కర్మ చేయలేదు. వాడు అట్టే కాల్చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు వాడు కుంభకర్ణుడు అయితే వాడి కర్మ కూడా లేదు. పాటలు కొడితే వెళ్ళిపోయి ఎక్కడో సముద్రంలో పడిపోయాయి. ఒక్కొక్క పార్ట్ ఒక ప్లేస్లో పోయి పడిపోయింది. వాడికి కర్మ లేదు, పెండా కూడా లేదు. నువ్వు దేవుణ్ణి అనుసరించడానికి వచ్చావు, దేవుణ్ణి లేపేయడానికి కాదు. ఇంత చిన్న ఇంత బుద్ధులు పెట్టుకుని పాపిష్టి బుద్ధులతో ఒకడు దేవుడు అండి, ఇంకొకడు దేవుడు కాదండి. మా దేవుణ్ణి వ్యాపింపజేస్తామండి, మీ దేవుణ్ణి లేపేస్తామండి. పిచ్చి మొహాలు. కాకపోతే అందరిలో ఉన్నవాడు ఒక్కడే. అహేయం అనుపాదేయం. ఓ నీకేం తెలుసా? ఆ దేవుడు నువ్వేరా బాబు. నువ్వు దేవుణ్ణి తొలగించలేవు, దేవుణ్ణి వేరే తెచ్చుకోలేవు. ఎందుకంటే నువ్వే అది అయినావు. నీకంటే అన్యంగా లేనలేదు. నువ్వు చేస్తూ ఉన్న ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చిన్న సంకల్పం, ప్రతి మాట, ప్రతి చేత నీకు కర్మలను సృజిస్తుంది, నీకు జీవితాన్ని తయారు చేస్తుంది. నీకు కానీ దేవుడు నిజంగా తెలిస్తే కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ కూర్చొని అట్లా సంకల్పం చేస్తూ ఉంటే జరిగిపోతుంది. ఎస్, నిలబెట్టుకోవాలి. మనోవాచామగోచరం. నీ వాక్కులకు అందదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అష్టోత్తరాలు చదువుతానండి, సహస్రనామాలు చదువుతానండి. అదే నేను ఎవరో అంటున్నారు, క్రిస్టియన్స్ కూడా పూజలు మొదలుపెట్టారు స్వామి, క్రిస్టియన్స్ కూడా దీక్షలు మొదలుపెట్టారు స్వామి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. ఈ వాసనలు ఎక్కడ పోతాయి? అక్కడ ఏమున్నాయి? తొక్క ఏమైనా చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి ఒక చెక్క మొక్క ఎంతసేపు తలకాయ పెట్టి కొడతారు.
అవునా? నువ్వు ఆరాధించిన అందంగా ఉండేది హిందూ మతంలోనే రూపం అందంగా ఉంటుంది. అవునా? వాళ్ళ చూపులు అందంగా ఉంటాయి, ప్రేమపూర్వకంగా ఉంటాయి, వాళ్ళ ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఎందుకు లక్ష్మీదేవి ఎదురుగా కూర్చొని చూస్తే ఇల్లంతా నిండిపోయినట్టు ఉంటుంది, బంగారు కాసులు. అవునా కదా? సరస్వతి దేవి దగ్గరికి ఇచ్చుకొని చూస్తే వీణ ఆహాహాహా ఆనంద డోలికల్లో వెళతావు. అరే నువ్వు అనేకాన చూసినా ఆనందమే, ఏకాన చూసినా ఆనందమే, కానీ సత్యం గుర్తుంటాయి. అది వదిలిపెట్టేసి ఇవన్నీ పడగొడి విగ్రహాలు ధ్వంసం చేస్తాం, దేవాలయాలు లేపేస్తాం, దేవాలయాలకు నియమాలు ఎందుకు? పొయ్యకాలం దగ్గరకు వచ్చింది, గుర్తు పెట్టుకో. నీకు సమాధి గుంట తీసి పెట్టుకో రెడీగా. అందుకే నీకు పాపిష్టి బుద్ధులన్నీ పుడుతున్నాయి. ఎలా అండి నీకు లోపల ఉండే ఆయన మార్కులు వేసేస్తున్నాడు తొందరగా. 50% అయిపోయింది అని అనుకోండి. ఇప్పుడు చూడండి, దుర్మార్గుల దగ్గర నారదుడే వస్తాడట, ఇష్టం వచ్చినట్టు పొగుడతాడట. ఏం చేస్తాడంటే వీడికి చావు తొందరగా తెప్పించాలరా అంటే దేవుడికి ఎక్కువగా దైవ సంబంధమైన విషయాలకి సజ్జనులైనటువంటి వాళ్ళకి హాని చేయమని చెప్పి ప్రేరణ చేస్తాడు. సత్పురుషులకి హాని చేయి, అవునా, దైవ సంబంధమైన విషయాలు వ్యతిరేకంగా వ్యవహరించు. సో అప్పుడేమవుతుంది? తొందరగా చస్తావురా, మాకు పీడబోతుంది. ఎవరో లోపల ఉన్న దేవుడే ప్రేరణ చేస్తాడు. మను వాచ మా గోచ ఎక్కడున్నాడు? నీ మాటలకు అందడు, నీ మనసులో వెనక నుండే చూస్తున్నాడు. బూచి తల్లి చిన్నపిల్లాడితో ఆడుతూ ఉంటుంది. వాడు అప్పుడప్పుడే నేసి బుడి అడుగులు వేసుకుంటూ ఉంటాడు. వాడు తల్లి పిల్లాడు చూస్తే వాడు ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా గడిచిపోతుంది హాయిగా. వాడిని చూసుకుంటే ఈ తల్లి చుట్టూ చూస్తా పిల్లాడికి ఎంత ఆనందం ఉంటుందో. వాడు దాంకునే ఆట ఆడతాడు. ఏమని? వాళ్ళ అమ్మకి నువ్వు వెనకలే కూర్చొని వాళ్ళ అమ్మ చీరే పట్టుకొని నన్ను కనుక్కో మమ్మీ, అమ్మ నన్ను కనుక్కో, అమ్మ నన్ను ఎక్కడున్నావు, నన్ను ఎక్కడికి వెళ్ళావు, ఎడున్నాడబ్బో అటు ఇటు అంతా వెతుకుతుంది. ఆ చివరికి ఇక్కడే ఉన్నావు దొరికావు అని వాడు అంటాడు. ఇంతసేపు నీ దొరకలేదు అని. ఎక్కడున్నాడయ్యా? నీ చీర కొంగు పెట్టుకుని వెనకలే. ఏమయ్యా దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఒక చేత్తో నీ దేహం, ఒక చేత్తో నీ మనసు పట్టుకొని చిక్క ఆడిస్తున్నాడు ఆయనే. అవునా? అది నీకు తెలియట్లే. మనో వాచామగోచరం. ఏమండి ఆయన ఎంత మరి ఆయన ఉంటే మాకు ఎందుకు కనిపించడండి? అప్రమేయం. ఆయన అండి ఎంత ఉంటాడంటే ఒక వెంట్రుగా ఇట్లా పీకు పీక, ఆ తర్వాత దానికి మోనం ఉంటుంది కదా, ఉంటుంది, దాన్ని కట్ చేయి. ఓకే కట్ చేసా. ఇప్పుడు దాన్ని 1000 ముక్కలు చేయి. నాకు తెలియక అడుగుతాను కానీ అండి, ఎందుకు 1000 ముక్కలు చేయాలి? 1000 ముక్కలు చేస్తే ఒక ముక్క ఎంత ఉంటుంది? అంత ఉంటాడు దేవుడు. ఇంత దేవుడి కోసమా మీరు ఇంత దేవాలయాలు కట్టింది? అవునా? ఇంత దేవుడి కోసమా మీరు గుండెగలు నైవేద్యాలు పెట్టేది, పూజలు చేసేది, హారతులు చేసేది? అరే మా పిచ్చిమాలోకం, అసలు విషయం ఏంటి అంటే అంత సూక్ష్మంగా ఉంటాడు, కనిపించాడు అని. వెంట్రుగా మొనను 1000 ముక్కలు చెప్తే ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు. కాబట్టి ఏంటంటే దేవుడు కూడా కనిపించడం చెప్పడానికి రా, నీ ముద్దు మకానికి ఇటు చెప్తే కానీ అర్థం కాదు అని. కనిపించడం లేదంట కదా, లేడోనే ఈ నోరుకి వెనకల శక్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే. కనిపించడం అంటే లేడేనా? మీ తాత కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు. వాళ్ళ తాత కనిపించడం అంటే లేడేనా? లేడేనా? చూడడానికి ఇంద్రియాలకు శక్తులు కావు. అప్పుడే ఇట్లా ఉంటాడు, ఎంత ఉంటాడా అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే అంతా ఆయనే. ఆయన నువ్వు చూసేటప్పుడు నువ్వే లేకుండా పోతావు. ఆయన రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఆ గ్రూప్గా అందరూ అక్కడికి వెళ్తూ ఉన్నారట, ఎవరో జనాలు అందరూ వెళుతున్నారట.
ఒక చోటుకి వెళ్ళేటప్పటికి అత్యద్భుతమైనటువంటి మధురమైన సంగీత స్వరాలు, నృత్య డ్యాన్స్ శబ్దాలు అన్నీ వినిపిస్తున్నాయట అద్భుతంగా. ఏముంది అక్కడ అని తొంగి చూడడానికి ప్రయత్నం చేసి చుట్టూ చాలా పెద్ద గోడట. వాడది ఎట్లా వెళ్ళాలా అని వీళ్ళందరూ ఏం చేశారు, కర్రలు ఎన్న తీసుకొని పెద్ద నిచ్చెనలాగా కట్టారట. అలా కట్టి పైకి వెళ్ళినవాడు దూకేస్తున్నాడట. వెనక్కి రావట్లేదా? అందులో ఒక ఆయన అక్కడికి వెళ్ళాడట. చాలామంది ఉన్నారు కింద. ఇప్పుడు ఏంటి ఎక్కలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆయన వెనక్కి తిరుక్కున్నాడు, కిందికి వచ్చాడట. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాడట. నెమ్మదిగా అందరినీ ఎక్కిస్తున్నాడట. ఎవరయ్యా ఆయన? ఆయనేనండి గురువు అంటే. భక్తుడు అట్ట వెళ్ళిపోతాడు, మళ్ళీ వెనక్కి కూడా చూడడు. అవునా? సమాజాన్ని కూడా తరింపజేయాలి అనుకున్నవాడు ఉన్నాడే, అక్కడ చూసి ఇటు తిరిగి వచ్చి అందరికీ చెప్తాడు. ఏమని? వెళ్ళి చూడండి. అప్రమేయం. ఆయన కూడా మనం ఈ దేహం అని అనుకుంటే లాభంలే. ఎవరంటే భగవంతుడే అక్కడ ఉన్నాడు, ఒక దేహాన్ని పట్టుకున్నాడు, వెళ్ళిపోనీయకుండా గట్టిగా పట్టుకు మళ్ళీ ఇటు తిప్పుకున్నాడు, వాడుకున్నాడు. అమ్మగారు అనేవాళ్ళు 47 ఏళ్ళట జాతకంలో చెప్పుకోడిన ఆయుష్. 50 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మగారు గురుదేవుల దగ్గరికి వెళ్ళారట. గురుదేవు, నా జాతకంలో 47 ఏళ్ళే అన్నారు, 50 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఎందుకు పోలేదు అని అడిగారట. ఇప్పుడు మన ఇష్టం ఏముందిలే, ఆయనకి ఇష్టం వచ్చిన రోజులు వాడుకుంటాడు, అవసరం లేకపోతే వదిలేస్తాడు, అంతా ఆయన ఇష్టం. ఇప్పుడు ఎలా అండి? నా ఇష్టం వచ్చి చేస్తా నువ్వు అంటావు ఇప్పుడు. ఎందుకు? బోల్డ్ అంత అజ్ఞానం ఉంది కాబట్టి. అవునా? ఒకసారి ఆయన కానీ తెలిస్తే ఆయన ఇష్టం వచ్చిందే చేస్తాడు. కామ్గా ఉండు, నువ్వు ఎదురైనాటి ఆచరించుకుంటూ వెళ్ళు, నీ చేత అద్భుతాలు చేయిస్తాడు. చూడు నిరంతరం ఆయన్ని, పట్టుకో ఆయన్ని, మర్చిపోక ఆయన్ని. ఇక్కడ చేయకపోతే ఒరిగేది లేదు, కానీ ఆయన మర్చిపోతే మాత్రం చాలా బాధలు కలుగుతాయి. మరచిపోకు. అప్రమేయం, అనాది అనంతం, అంతా ఆయనే. ఆయన ఆది ఎక్కడో లేదు, అంతం ఎక్కడో లేదు, ఎక్కడా లేదు, ఎప్పుడూ ఉండేది. ఎప్పుడు ఎక్కడ అంతటా ఉండదు ఆయనే. బ్రహ్మ, పూర్ణం బ్రహ్మ, పరిపూర్ణమైన బ్రహ్మస్వరూపం. అహం, ఆహాహా నేను అని ఆయన అందరిలో దూరి నేను అనే భావంతో బయటికి తొంగి చూస్తున్నాడు. అందరిలో నుండి తొంగి చూస్తున్నవాడు ఒక్కడే ఆయన. అట్లా వెళితే ఈ దేహం కాటికి వెళ్తుంది. గుర్తుంచుకోండి, సత్యం లోపల నుంచి తొంగి చూసేది ఆయనే. గుర్తుంటే ఆయనే కనిపిస్తాడంతా. మరచిపోతే నీకు అన్ని బాధలే, అంత వేరువేరుగా కనిపిస్తుంది. లోపల నుండి నేను అంటున్నవాడు ఆయనే. ఆయన ఇక్కడ కూర్చుంటేనే ఇది బతుకుంటుంది, ఆయన ఇక్కడ కూర్చుంటూనే అన్నీ చూస్తాడు. నువ్వు అనేవాడు ఆయన కంటే వేరుగా లేవు. నేను అన్వేషించు, నేను ఆయనే. పూర్ణం బ్రహ్మ అహం. ఆయనే నేనుగా తొంగి చూస్తున్నాడు. ఆయన ఉంటేనే నీకు బర్త్డేలు, ఆయన ఉంటేనే నీకు అన్నపానీయాలు, ఆయన ఉంటేనే నిత్య అభిషేకాలు, ఆయన ఉంటేనే నిత్య నైవేద్యాలు, ఆయన ఉంటేనే అలంకరణలు, ఆయన ఉంటేనే అన్నీ. ఆయన కానీ ఇట్ట వదిలేస్తే ఇది కనిపించదు, ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. ఎస్, నేను ఆయనే, నువ్వు ఆయనే, ఇదంతా ఆయనే, వేరు ఏం లేదు. అదే నేను. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.